హలో అండి, నమస్తే. లయ వంటిటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. దీపావళి ఫెస్టివల్ వస్తుంది కదండి. 2 స్వీట్ ఐటమ్స్ పెట్టాను. ఇదిగో ఇప్పుడు ఇరిపి చూపించాను కదా, ఇది బెల్లంతో చేశాను అనమాట. 2 కూడా గోధుమ పిండితో చేశానండి, వీట్ ఫ్లోర్తోనూ. ఇది పంచదారతో చేసిన ఐటెము. చాలా బాగా వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో పెట్టండి. అదిగో 3/4 కప్పు పంచదార తీసుకున్నాను కప్పు గోధుమ పిండికి. 1 కప్పు వాటర్ పోసాను. సేమ్ మనం గులాబ్ జాము కనుక ఎలా రెడీ పెడతాం అలా రెడీ పెట్టుకోవాలి. పంచదార సిరప్పు అదిగో చూడండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్పులు పాలు పోసాను. అంటే కొంచెం మెల్తిగా 2 కప్పులు పోసుకున్నాను అనమాట. ఇప్పుడు అవి కప్పున్నర అయ్యే వరకు మరగపెట్టుకోవాలి. అదిగో ఈ సిరప్పు మనం గులాబ్ జామ్కి ఎలా రెడీ పెడతామో సేమ్ అలా రెడీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పంచదార అంతా మరగపెట్టుకుని కొంచెము ఫుడ్ కలర్ వేసి, అది మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. అదిగో ఇప్పుడు పాలు చెప్పాను కదా, 1 కప్పున్నర అయ్యే వరకు మరగపెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పాలు మరుగుతాయి కదా, అందుకని. అదిగో ఇప్పుడు ఆ కప్పు గోధుమ పిండి ఆ పాలల్లో వేసేసి అడుగు అంటుకోకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. మనం ఎంత బాగా తిప్పితే అంత బాగా మంచిగా వస్తుంది గుల్లగా. అదిగో చూడండి, అడుగు అంటుకోకుండా మూకుడికి ఒక 2 చెంచాలు నెయ్యి యాడ్ చేశాను. దీనికి నెయ్యి ఎక్కువ పట్టదు. అదిగోండి అలా కలపెట్టుకుని మీరు ఇలాచీ పౌడరు మీరు పిండిలో కానీ పాకంలో కానీ ఇలాచీ వేసుకోండి, యాలకుల పొడి. అదిగో ఇప్పుడు అదంతా తీసి వేడి మీదే బాగా వేడిగా ఉన్నప్పుడే మర్దన చేయాలి. ఒక 10 మినిట్స్ కనుక మీరు అలా మర్దన చేస్తే ఎంత బాగా కలపెడితే పిండి స్మూత్గా అంత బాగా వస్తుంది. పగుళ్ళు లేకుండా నెర్రలు లేకుండా తయారు చేసేటప్పుడు స్మూత్గా రావాలన్నమాట. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది, తెల్లగా అయింది. చూసారా, అంత స్మూత్గా రావాలి. మనం ఇలా రౌండ్ చేసి బాలల్లే చేసేటప్పుడు పగులు రాకూడదు, అస్సలు క్రాక్ కనపడకూడదు అనమాట. అదిగో చూడండి, అంత స్మూత్గా వస్తే మీకు గొల్లగా వస్తాయి. మీకు క్రాక్ వచ్చింది అంటే పిండి మీరు బాగా కలపలేదని అర్థమైపోతుంది. అదిగో చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా మీకు జాలి గనక లేకపోతే ఇట్లా తీసేది ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను, అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఆయిల్లో వేస్తే అలాగే ఉంటుంది, షేప్ ఏమీ పాడవదు, చక్కగా వస్తుంది. చూడండి, మనం అది టూటీ ఫ్రూటీ ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అది ఊరికే నేను ఉందని ఇంట్లోనూ కలర్ఫుల్గా ఉంటుందని మీకు పెట్టి చూపిస్తున్నాను. అది పెట్టాలనేమి రూల్ లేదు, మీరు ఎలా వీలుంటే అలా చేసుకోండి. మీకు అలా జాలి లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు, అందుకని నేను ఇలా కూడా చూపిస్తున్నాను. మీ దగ్గర ఏదైనా చిన్న మూతలు ఉంటాయి కదా, ఆ మూతతో నొక్కండి. దానిపైన మళ్ళీ పెన్ను క్యాప్తో కనుక నొక్కితే మంచి షేప్ వస్తుంది ఇది కూడా. అదిగో చూడండి, ఈ టూటీ ఫ్రూటీ ఆయిల్లో ఏగేసరికి కొంచెం గట్టిగా అవుతాయి. అయ్యో గట్టిగా అయినాయి అని కంగారు పడవసరం లేదు. పాకంలో వేసేసరికి మళ్ళీ మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. అవి పెట్టుకోపోయినా చాలా బాగుంటాయి. మీరు అలా చేసినప్పుడు ఎక్కడ కూడా పగులు కానీ క్రాక్ కనపడకూడదు అనమాట. మీరు అలా పగులు వచ్చింది పిండికి అని అంటే మనం పిండి బాగా కలపలేదు అని మనకు అర్థమైపోతుంది. పిండి ఎంత స్మూత్గా కలిపితే మీకు ఇది అంత బోలు అంత గుల్లగా వచ్చి పాకం లోనకంటా పీల్చుకుంటాయి. మీరు పిండి కనుక బాగా మర్దన చేయకపోతే లోన గట్టిగా శుద్ధల్లే ఉంటుందండి. అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి తప్పకుండా. అదిగో చూడండి, అలా ప్రెస్ చేసి అలా తీసానమాట. నేను మీకు చూపిద్దామని ఇందాక ఆ మోడల్ చూపించాను. నేను అన్నీ ఇలాగే చేశాను. టూటీ ఫ్రూటీ అంతా అలా పెట్టుకుని నేనండి డివోషనల్ వీడియోస్ కూడా పెట్టాను, మీరు తప్పకుండా అవి కూడా చూడండి. మొన్న నవరాత్రి చూసారా షేప్ ఎంత బాగుందో. మొన్న నవరాత్రులప్పుడండి నేను గుళ్ళో అమ్మవారికి మూసి వాయినాలు చాటలు అవన్నీ చేశారండి. అవన్నీ కూడా నవరాత్రులు 9 రోజులు నేను వీడియో షేర్ చేశాను, పెట్టాను. మీరు తప్పకుండా అవి కూడా చూడండి ఒకసారి. ఇది మనం గులాబ్ జాము కనుక లో ఫ్లేమ్ పెట్టుకుని ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలి. సెగ ఎక్కువ పెట్టొద్దు, ఎక్కువ పెడితే పైన కలర్ వచ్చేసి లోన వేగవు, శుద్ధలాగా గట్టిగా అలాగే ఉంటాయి. అదిగోండి ఆ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి అది ఎంత స్మూత్గా బోలుగా, అదో చూసారా, నేను ఏలుతో నొక్కితే ఎంత బోలు వచ్చిందో. అంత బోలు వచ్చింది అంటే మీకు పాకం బాగా పడుతుంది, పీల్చుకుంటుంది అనమాట. అప్పుడు సేమ్ స్మూత్గా చక్కగా మన గులాబ్ జామ్ కనుక ఎంత
స్మూత్గా వస్తుందో అలా వస్తాయి. అది డివోషనల్ వీడియోస్ మాత్రం మీరు తప్పకుండా చూడండి. చాలా బాగా ఉన్నాయి అన్నమాట. గుళ్ళో కార్యక్రమాలు అసలు చాటల కార్యక్రమం అయితే ఎంత బాగా చేశారో. అదిగో ఫ్లవర్ షేప్ చూసారా ఎంత బాగా ఉందో. అదిగో చూడండి, అదిగో అలా ప్రెస్ చేస్తే అంత బోలు వచ్చాయంటే మీకు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ పంచదార సిరప్ని. విడిగా అయితే 1 డే 2 డేస్ అట్లా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ అట్లా వాడుకోవచ్చు అనమాట. అది చూడండి అసలు షేపు మనం ఆయిల్లో వేసినా ఎక్కడ ఎంత బాగా వచ్చిందో చెదరకుండా షేప్ అలాగే ఉంది చూసారా. ఈజీ ప్రాసెస్, తక్కువ ఖర్చు, మెయిన్ తక్కువ ఖర్చు, పని ఈజీ. చాలా పిల్లలు ఇప్పుడు ఇళ్ళల్లో ఉంటున్నారు కదా, ఇలా చేసి పెట్టారనుకోండి బెల్లంతో అయినా చేసుకోవచ్చు ఇది. ఇవన్నీ తీసేసి బౌల్లో పెట్టుకుని మళ్ళీ సెకండ్ టైం వేసేసుకుంటే అవి కూడా పీల్చుకుంటా. ఇప్పుడు అందులో ఉన్న సిరప్ అంతా లాగేస్తుంది. సిరప్ అసలు మిగలదు, కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే లోన చక్కగా వేగుతాయి. మీకు మాత్రం పిండి క్రాక్ రాకూడదు, అస్సలు పగలకూడదు, స్మూత్గా ఉండాలి. అదిగో చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. జ్యూస్ బాగా పీల్చిందనమాట. అదిగో మీకు అదిగో చూడండి సిరప్. అదిగో ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. ఇదిగో ఇప్పుడు బెల్లంతో కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకున్న, నెయ్యి, కొంచెం బాదం పప్పులు ముక్కలు చేసి పెట్టాను. నెయ్యి ఒక అరకప్పు పడుతుందండి. అదిగో మూకుడు పెట్టి గోధుమ పిండి వేశాను. కప్పు గోధుమ పిండికి నేను 3/4 కప్పు వేసుకున్నా. మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక చెంచా బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం మాత్రం సన్నగా తరుక్కోవాలి. నేను స్మూత్గా ఉందని అలా తరిగి పెట్టాను. మీరు కనుక బెల్లము గడ్డలుగా ఉంటే మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకోండి. అదిగో 2 చెంచాలు నెయ్యి వేశాను. అప్పుడప్పుడు వేస్తూ నెయ్యి అలా మొత్తం అదంతా కూడా వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. సిమ్లో పెట్టి వేయించుకోండి. సెగ మాత్రం ఎక్కువ పెట్టొద్దు, పిండి త్వరగా కలర్ వచ్చేస్తుంది, మళ్ళీ మాడిపోతుంది. అందుకని మీరు సెగ తక్కువ పెట్టి సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ పైన పడుతుంది. అప్పుడప్పుడు 2 చెంచాలు నెయ్యి యాడ్ చేసుకుంటూ ఆ పిండి కలపెట్టుకోవాలన్నమాట. మీకు కలర్ చేంజ్ అయిపోతుంది, మంచి కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట రెడీ అయిపోయింది అని. అలా 2 చెంచాలు వేసుకుంటూ ఒక అరకప్పు దాకా పడుతుంది నెయ్యి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఇలాచీ కూడా వేసుకోండి, యాలక పొడి కూడా మర్చిపోకుండా. స్వీట్కి మనం తప్పకుండా అదే కదా వేసుకుంటాం. అదిగో చూడండి ఒక ఇంచుమించు అరకప్పు పడుతుందన్నమాట. ఇందాకటికి ఇప్పటికి తేడా వచ్చింది చూసారా, ముద్దగా అయ్యింది. అదిగో కలర్ కూడా బాగా చేంజ్ అయింది. అదిగో మూకుడు చూడండి ఎంత తెల్లగా ఉందో. మీరు అడుగును మాత్రం అంటుకోకుండా సిమ్ములో పెట్టుకుని కలపెట్టుకుంటూనే ఉండాలి. ఏమాత్రం సెగ పెట్టినా అది మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది మరేను. అదిగో మంచిగా వచ్చింది. అదిగో పొగ వస్తాను చూసారా బాగా. ఇప్పుడు ఒక్క సెకను కలపెట్టుకుని బెల్లం పొడి వేసేసుకోవాలన్నమాట. బెల్లం మీరు గెడ్లగా ఉంటే మాత్రం మిక్సీ వేసుకోండి. స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు బెల్లం వేసి బాగా కలపెట్టుకోవాలి. ఆ బెల్లం అంతా వేడి కరిగిపోతుంది, ఈజీగానే కరిగిపోతుంది, ఏమవ్వదు. అదిగో ఇప్పుడు బాగా సుద్దల్లే వచ్చింది చూసారు. అది ఆ సుద్దల్లే వచ్చినప్పుడు ఈ బెల్లం వేసేసి బాగా గరిటతో ఇలా మనం గట్టిగా నొక్కుతూ తిప్పామనుకోండి ఆ బెల్లం అంతా కరిగిపోతుంది. అదిగో యాలక పొడి. ఆ ప్లేట్కు నెయ్యి రాసి అది తీసి గబుక్కుని ప్లేట్లో వేడిగా ఉన్నప్పుడే చేసేయాలన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు గరిటతో నొక్కండి. బాగా ప్రెస్ చేస్తే అలా నొక్కుపోతుంది. నొక్కుపోయి ఆరిపోయాక గట్టిగా అయిపోతుంది. ఎంత బాగా ప్రెస్ చేస్తే మీరు గట్టిగా అది పెడితే నొక్కి అప్పుడు అది బాగా ముక్క పీస్ కరెక్ట్గా వస్తుందన్నమాట. అలా నొక్కేసేయండి కరెక్ట్ షేప్. మీరు ఎంత ప్లేటుకు సరిపోతుందో ఆ పిండి చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి అది తయారు చేసిన దాన్ని. మీరు ఇప్పుడు వేడి మీద మాత్రం అలా కట్ చేస్తే కొంచెం పీస్ కరెక్ట్గా రాదు. ఒక అరగంట 3/4 గంట అది ఆరపెట్టేసేయండి. మొత్తం కూల్ చల్లగా అయిపోవాలి. అయిపోయాక అప్పుడు పీసెస్ తీయండి. అదిగో నేను పైన అలా కట్ చేశాను.
తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట. అదిగో చూడండి ఎంత గట్టిగా అయిందో. మీరు గట్టిగా అవ్వదేమో అని భయపడవసరం లేదు. మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.